శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెల 25న అతి శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. అయితే కొన్ని రాశుల వారు కోటీశ్వరులు అవడం మాత్రం ఖాయం. ఈ నెల 25న శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం ఏర్పడినప్పుడు కొన్ని రాశుల మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మరి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక హోలీ రోజున అంటే మార్చి 25న ఏర్పడబోతున్న ఈ చంద్రగ్రహణం హిందూ సాంప్రదాయంలో వాస్తు జ్యోతిష్య విధానంలో చంద్రగ్రహణానికి విశేష ప్రాధాన్యత అనేది ఉంటుంది. గ్రహణ సమయంలో ఉన్న కార్యక్రమాలను చేసే పనులను ముందే నిర్దేశిస్తారు. చంద్రగ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అదేవిధంగా వీటి గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2024లో చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి. చంద్రగ్రహణం మార్చిలో, రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడబోతుంది. మొదటి చంద్రగ్రహణం పాల్గొన మాసం పౌర్ణమి రోజున ఏర్పడబోతుంది. కృతక కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ కాలం ప్రారంభమైనప్పుడు దేవాలయాలు మూసేస్తారు. ఇలా 25న తొలి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. 5 నిమిషాలకి ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు ఇది కొనసాగుతుంది. దీని గరిష్ట మధ్యాహ్నం ఎన్ని గంటలు అంటే దీని గరిష్ట మధ్యాహ్నం 8 గంటల 43 నిమిషాల వరకు సంభవిస్తుంది. గ్రహణ సమయంలో చంద్రుడు రాశిలో ఉండబోతున్నాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. శాస్త్రం లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో ప్రభావం ఉంటుంది. హోలీ రోజు మార్చి 25న తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఆఫ్రికా, ఉత్తర అమెరికా పలు దేశాల్లో ఇది కనిపించబోతుంది. చంద్రగ్రహణం సూతక కాలం అయితే 9 గంటల మధ్య ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణ కారణంగా ప్రభావం అయితే పడబోతుంది. చంద్రగ్రహణ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే బయటకు రాకూడదని, జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని శాస్త్రం చెబుతుంది. ఇక కుంభరాశి వారికి ఈ చంద్రగ్రహణం కారణంగా వివరించేది, చెప్పేది ఏంటి అంటే ఈ చంద్రగ్రహణం కుంభరాశి వారికి కోట్లు తీసుకురాబోతుంది. వీరి యొక్క జీవితంలో ఎన్నడూ ఎరుగని అదృష్టాన్ని వీరు చూడబోతున్నారు. అదేవిధంగా చంద్రగ్రహణం కారణంగా జీవితంలో గొప్ప మలుపు తిప్పబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వీరు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా దూరమైపోతాయి. వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటాయి. గ్రహణం తరువాత ఆ గ్రహాలలో కూడా చాలా మార్పులు అనేవి వస్తాయి. 12 రాశుల మీద దీని యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. గ్రహణంలో దీని యొక్క మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టమైతే వరించబోతుందని చెప్పుకోవచ్చు. నూతన సంవత్సరం కూడా మొదలు కాబోతుంది. అంటే ఉగాది తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ ఎన్నడూ ఎరుగని అదృష్టం వీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మీరు ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్నా కూడా వాటి నుంచి ఇప్పుడు మీరు విముక్తి పొందుతారు. కుంభరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు, అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థానాలు వీరికి లభించబోతున్నాయి. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా కూడా వీరికి అన్ని సమస్యలు కూడా తీరిపోబోతున్నాయి. వీళ్ళకి ప్రమోషన్తో సహా ఆర్థికంగా జీతం పెరుగుదల కూడా జరుగుతుంది. వీరు ఎవరైతే ఏ వ్యక్తినైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తి వీరి నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. లేకపోతే ఆ వ్యక్తి నుంచి వీరు దూరంగా వెళ్ళిపోయి సంతోషకరమైన మనశ్శాంతి జీవితాన్ని గడపబోతున్నారు. ఇక వ్యాపారంలో ఇప్పటి వరకు చూసిన సమస్యలన్నీ కూడా స్థిరపడబోతున్నాయి. వీరు భాగస్వామి వ్యాపారాలు అస్సలు చేయకూడదు. భాగస్వామ్య వ్యాపారాలు చేయడం వల్ల కుంభరాశి వారికి మీరు మాట్లాడే తత్వం వల్ల ముక్కుసూటిగా కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు ముక్కుసూటిగా మాట్లాడడం మూలంగా ఎదుటి వారికి నచ్చగా భాగస్వామ్య వ్యాపారం చేయడం వల్ల కుంభరాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది. వీరు ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల కొంచెం కోపం కూడా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళకి నచ్చక మీ యొక్క వ్యాపారంలో వాళ్ళు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే మధ్యలోనే డ్రాప్ అయిపోవడం వల్ల మీకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి మీరు గనక భాగస్వాముల వ్యాపారం చేసినట్లయితే విరమించుకోండి. మీరు చేసే భాగస్వామ్య వ్యాపారం వల్ల మీకు ఎంతో నష్టం జరుగుతుంది. సొంతంగా వ్యాపారం చేసుకొని మీ సొంత ఆలోచనలతో వ్యాపారాన్ని కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధి చేసుకుంటే మీకు అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారంలో ఎన్నో మీకు లాభాలైతే రాబోతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం మీకు గ్రహణం తర్వాత, అందులోనూ నూతన సంవత్సరం ఉగాది తర్వాత కూడా కుంభరాశి వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. బంగారం కంటే విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చెప్పుడు మాటలు వినకూడదు. అంటే చెప్పుడు మాటలు వినేటట్టయితే మీకు ఏమాత్రం కలిసి రాదు. ఎదుటివారు మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని తొక్కేయాలని, నాశనం చేయాలని, మీ గురించి లేకపోతే మీకు సహాయం చేసే వాళ్ళ గురించి, సలహా ఇచ్చే వాళ్ళ గురించి చెప్పుడు మాటలు చెప్పి మీ మనస్సు మార్చాలని చూస్తారు. ఎందుకంటే కుంభరాశి వారు ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో, ఎవరితో అయితే ప్రేమగా మాట్లాడతారో వారికి అస్సలు వీళ్ళంటే నచ్చదు. కాబట్టి చెప్పుడు మాటలు వినే తత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని అణిచేయాలని, మిమ్మల్ని నాశనం చేయాలని చాలామంది చూస్తూ ఉన్నారు. మీ ఎదుగుదలని ఓర్చుకోలేక మీ ఎదుగుదలని ఆపేయాలని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు వినండి. అంతే తప్ప బయట వాళ్ళ మాటలు అస్సలు వినకండి. మీ యొక్క స్నేహితులకు కానీ ఎవరికైనా మధ్యవర్తిత్వం డబ్బుల విషయంలో అస్సలు చేయకండి. అదేవిధంగా మధ్యవర్తిత్వం వల్ల మీరు ఎన్నో సమస్యలను తలకి తెచ్చుకున్న వాళ్ళవుతారు. ఉన్నట్టుండి కష్టాలు కొని తెచ్చుకున్న వారవుతారు. శివనామ స్మరణ చేయాలి. అదేవిధంగా శివనామ స్మరణ చేయడం ద్వారా, శివ స్తోత్రాలు పాటించడం ద్వారా కష్టాలు, నష్టాలు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. అదేవిధంగా గ్రహణం పట్టువిడుపు స్నానం చేస్తే మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహణం రోజు పట్టువిడుపు స్నానాలు చేస్తే గంగా నదిలో 1,000,000 సార్లు స్నానం చేసిన పుణ్య ఫలితం మీకు కలుగుతుంది. కాబట్టి గ్రహణం రోజు తప్పకుండా ఈ నియమాలను పాటించండి. గ్రహణం రోజు నాన్ వెజ్ కానీ తినకుండా ఉండండి. నిరాహారంగా ఉండాలి. ఈ సమయంలో పొయ్యి వెలిగించడం కానీ, వంట చేయడం కానీ నిషేధం. గ్రహణ సమయంలో ఏ దేవత కానీ, ఏ దేవతా విగ్రహాన్ని కానీ తాకకూడదు. గ్రహణ సమయంలో ఏ ఆలయాన్ని కూడా సందర్శించకూడదు. అదేవిధంగా ఈ సమయంలో తులసి మొక్కని ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు. ఇంట్లో కత్తులు, సూదులు ఉపయోగించకూడదని చెబుతుంది. అదేవిధంగా ఈ సమయంలో నియమాలను పాటిస్తే కనుక ఖచ్చితంగా మీకు అంతా శుభమే జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏ ఆలయాన్ని కూడా సందర్శించకూడదు. ఈ సమయంలో తులసి మొక్కని ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు. ఇంట్లో కత్తులు, సూదులు ఏ ఆలయాన్ని కూడా సందర్శించకూడదు. ఈ సమయంలో తులసి మొక్కని ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు. ఇంట్లో కత్తులు, సూదులు ఉపయోగించకూడదు. అదేవిధంగా ఈ సమయంలో ఈ నియమాలను పాటిస్తూ కనుక మీరు ఉన్నట్లయితే మీకంతా శుభమే జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి రాబోయే చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అదృష్టం పట్టబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343.